రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో మనం చూసుకున్నట్లయితే పుష్ప పంచాయతీ ఏకంగా ఢిల్లీకి చేరింది. బన్నీకి మరో షాక్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీకి చేరిన పుష్ప పంచాయతీ ఇప్పుడు సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఘటనపై మరింత తీవ్రమైన స్థాయిలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు ఒక వ్యక్తి. ఏకంగా ఫిర్యాదు చేసిన పేరు యుగేందర్ గౌడ్ అనే మనిషి అయితే ఫిర్యాదు చేశాడు. పుష్ప 2 ప్రచార మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారు అని చెప్పి ఆరోపించి తిను ఫిర్యాదు అయితే చేశాడు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని ఎంత చెప్పినా, పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా కేవలం నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది అని చెప్పి తను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. మరో పసి ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. పుష్ప 2 చిత్రం యూనిట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేశారు యుగేందర్ గౌడ్. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మాకు శివ గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శివ గారు చెప్పండి, అసలు దీనిపైన ఏమేం కేసులు నమోదవుతున్నాయి? ఢిల్లీకి వెళ్లాల్సిన స్థాయిలో వచ్చిన చర్చ అయితే వచ్చినట్టు తెలుస్తోంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఆ స్థాయిలో కేసు పెట్టారు యుగేందర్ గౌడ్. దీని గురించి ఆయన ఏమంటున్నారు? రైట్ లక్ష్మి, పుష్ప వివాదం అనేది ఢిల్లీకి చేరింది. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్కు యుగేందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. పుష్ప 2 సంబంధించి ప్రీమియర్ షో ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్లో ఆ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం, ఆమె కుమారుడు కూడా ఇప్పుడు చావుబతుకులు 3 తేజ్ చావుబతుకుల మధ్య ఉండడం పట్ల మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇటు సంధ్యా థియేటర్ పైన, ఇటు పుష్ప 2 టీం పైన, ఇటు అల్లు అర్జున్ పైన కూడా ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఇటు యుగేందర్ గౌడ్ బృందం ఢిల్లీ చేరుకుని ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశారు. ప్రధానంగా వారందరిపైన చర్యలు తీసుకోవాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక లేఖను కూడా వారు జాతీయ మానవ హక్కుల కమిషన్కు సమర్పించారు. ప్రజెంట్ మనతో యుగేందర్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకున్న వారి డిమాండ్లు ఏంటి, వారు ఎన్హెచ్ఆర్సీకి ఏం కంప్లైంట్ చేశారనే అంశాలపై వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుంది. యుగేందర్ గౌడ్ గారు, ఈ పుష్ప 2 వివాదం అనేది ఢిల్లీకి చేరింది. ఢిల్లీ వరకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్హెచ్ఆర్సీతో ఏం మాట్లాడారు మీరు? ఇప్పుడు ఢిల్లీ వరకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దగ్గర ఒక ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ గారు రావద్దని చెప్పి పోలీసులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా భద్రత ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని చెప్తే కూడా అవన్నీ లెక్క చేయకుండా ఈరోజు అతన్ని దుష్ప్రవర్తన కారణంగా ఒక నిండు ప్రాణం కూడా బలై ఒక బాబు కూడా ఈరోజు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నాడు. అందుకే తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఇంతమంది ఈరోజు సెలబ్రిటీలు కావచ్చు, రకరకాల మాజీ మంత్రులు కావచ్చు, అంత ఇండస్ట్రీ అంతా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఏదో కార్గిల్ నుంచి ఇప్పుడు యుద్ధం చేసి వచ్చిండు, 4 గంటలు ఒక రోజంతా నైట్లు లేడని చెప్పి పరామర్శిస్తుండ్రు. కానీ ఇప్పుడున్నటువంటి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈయన వల్ల ఒక చావు కారణమైన ఒక కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోతున్నారు, వారి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అందుకే ప్రీమియర్ షోలు కూడా భవిష్యత్తులో రద్దు చేయాలి. అదేవిధంగా అల్లు అర్జున్ పైన, టీం చిత్ర యూనిట్ పైన, అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా ఈరోజు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము యాక్టింగ్ చైర్పర్సన్ గారిని కలిసి ఈరోజు మేము నిర్వహించడం జరిగిందండి. ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేశారు. ఇటు అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా వెళ్ళి హాస్పిటల్కి వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తున్నాడు. ప్రజెంట్ కోర్టులో కేసు ఉంది కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వారు వెళ్ళి పరామర్శించారంటున్నారు. ఇప్పుడు అరవింద్ గారు ఇదే పరామర్శ 5వ తేదీన జరుగుతుంటే అందరు సంతోషించేవాళ్ళు సమాజం అంతా కూడా. 5వ తేదీన ఎందుకు జరగలేరు అంటే ఒక నిండు ప్రాణం బలైతాడు, వాళ్ళు లెక్కలేనితనం వాళ్ళకు, ఓన్లీ వాళ్ళకి ప్రచార ఆర్భాటాలు కావాలి. లెక్కలేనితనంతోనో ఈరోజు సామాన్యుల ప్రజలకు ఏమైతే నాకంటే చందంగా ఈరోజు ఆ కుటుంబం వ్యవహరిస్తూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు ఏమనంటే వాళ్ళు అంటే 100 కోట్లు పెట్టి ఈరోజు సామాన్య ప్రజల పైన 1200 టికెట్లు పెట్టడమే ఒక పెద్ద తప్పది. 1200, 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అదే పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో చూసుకుంటే 100 రూపాయలు, 30 రూపాయల టికెట్ కూడా ఈరోజు నేల టికెట్ కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో కేవలం ఒక 3-4 హీరోలకే ఈ విధంగా నువ్వు ప్రీమియర్ షోలు అని చెప్పి పెంచుకుంటూ పోయి సామాన్యులకు ఇబ్బంది పట్టి ఈరోజు ఎన్నో కొన్ని 100,000 సినిమాలు కూడా ఈరోజు రిలీజ్ కాకుండా కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆ కుటుంబం చుట్టే కొన్ని కుటుంబాలే హీరోల చుట్టే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం తిరుగుతూ ఉంది. ఈరోజు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ విధానం మానుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తాం, తెలంగాణ సమాజం అంతా కూడా. ఎందుకంటే గతంలో సెలబ్రిటీల చుట్టూ తిరిగే ఈ రోజుల్లో కూడా అందరూ ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సామాన్యునికైనా సెలబ్రిటీనికైనా ఒకటే న్యాయం, తెలంగాణలో ఒకటే చట్టం అమలు అవుతుందని చెప్పి ఈరోజు చేసి చూపించిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందండి. ప్రధానంగా చూసుకుంటే తొక్కిసలాట జరిగిన తర్వాత లేఖ అనేది బయట పెట్టలేదు. పోలీసులు అనుమతి తీసుకున్నామంటే ఒక లేఖను వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం బయట పెట్టింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఆ లేఖను బయట పెట్టారు. అనుమతి తీసుకున్నాము, పోలీసులకు లేఖ పెట్టామనేది.
అనుమతి అడిగినరండి. అనుమతి అంటే ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు కానీ అల్లు అర్జున్ రావడానికి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. అల్లు అర్జున్ వస్తే అక్కడ క్రౌడ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే నిజంగా కూడా పోలీసులు అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టేవాళ్ళు. ఎవడైనా కూడా మేము కూడా చిన్న ఒక మీటింగ్ జరిగినా కూడా పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తారు, అది జరిగే ప్రక్రియ. కానీ ప్రీమియర్ షోకు పర్మిషన్ ఉంది కానీ ఈరోజు అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ లేదు. స్వయంగా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా, మేము ఆయన రావడానికి అనుమతించలేదు, ఓన్లీ ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడం జరిగింది. మేము సూచించినా కూడా ఆయన ఇబ్బంది అయితే వచ్చినా కూడా లెక్క లేకుండా వచ్చినందుకే ఆయన ఈరోజు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. అందుకే భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈరోజు రేపు కూడా మేము ఇక్కడే ఉండి ఒక సెంట్రల్ బోర్డు కూడా కలిసి ఫిలిం సంబంధించిన అన్ని శాఖలు కలిసి సమాచార శాఖ మంత్రిని కలిసి కూడా ఈ యొక్క భవిష్యత్తులో ప్రీమియర్ షోలకు కానీ అదేవిధంగా ఈ రేట్ల పెంపుకు కూడా నిర్ణయం కూడా ఎవరికి కూడా పెంపు నిర్ణయం ఉండకూడదు, ప్రీమియర్ షోలే ఉండకూడదు. ఈరోజు అందరికీ అందుబాటులో కూడా తీసుకురావాలన్నదే ఈరోజు బీసీ పొలిటికల్ చేసే లక్ష్యం. మేము కూడా ఒక సినీ నిర్మాతనే కాబట్టి ఎంతో నిర్మాతలు కూడా చాలామంది ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది కష్టాలు లెక్క చేయకుండా, ఎంతమంది కష్టాలు పడ్డ ఈరోజు ఇండస్ట్రీ పెద్దలు లెక్క లేకుండా ఓన్లీ ఒకరికే అయితేనే ఈరోజు నిజంగా ఒక హాస్యాస్పద విచిత్రం అనిపిస్తుంది. దేశానికి ఏదో జరిగిపోతుంది, ఆయనకు అల్లు అర్జున్ లోపలికి పోతే ఏమవుతుందండి? దేశానికి ఏమవుతుంది? ఆయన 4 గంటలు పోతే అల్లు అరవింద్ గుండె తల్లడిల్లిపోయిందే, మళ్ళీ అదే ఒక ఆమె చనిపోయింది రేవతి, మళ్ళీ ఆ కుటుంబాన్ని భర్తకి ఎట్లా ఉంటుంది? ఆ తల్లికి చిన్న పాప మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు మీడియాలలో, వాళ్ళ అన్న హాస్పిటల్కి వెళ్తుంటే వచ్చినాక ఆడుకుంటామని చెప్తా ఉంది. మళ్ళీ ఆ చిన్న బాబు ఈరోజు ఆ ప్రాణాయామ స్థితిలో ఉంటే పరామర్శించని ఒక దరిద్రమైన అంటే మీరు ఈరోజు మళ్ళీ దాని గురించి మాట్లాడడం నిజంగా ఇది సిగ్గుచేటు. ఇండస్ట్రీ పెద్దలు కూడా చిరంజీవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన పద్ధతి మార్చుకోవాలి. ఎవరికైనా కూడా ఈరోజు సామాన్యులు ప్రజలు మీకు మీ సినిమాలు చూడ కాబట్టి మీకు ఆ స్టార్డమ్ వచ్చింది, వీళ్ళు టికెట్లు కొట్టడం వల్లే ఈరోజు మీకు ఆ సంపాదన వచ్చింది. కానీ ఈరోజు మీ స్టార్డమ్కి రావడానికి మీ సంపాదన కారమైన ఈరోజు సామాన్య ప్రజలు కూడా పట్టించుకోకుంటే ఈరోజు చరిత్ర కూడా మిమ్మల్ని క్షమించదు, ప్రజలు కూడా ఈరోజు క్షమించారని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు, ఫిర్యాదుపై వారు ఏ విధంగా స్పందించారు? వారు కూడా మేము ఆల్రెడీ గత ఫిర్యాదు మేము చూసాం, ఇది మా దృష్టికి నోటీసులో ఉంది. దీనిపైన త్వరితగతిన ఈరోజు తెలంగాణ డీజీపీ కూడా మేము నోటీసులు ఇచ్చి రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ పైన మేము యాక్షన్ తీసుకోమని చెప్పినాం. అల్లు అర్జున్ కానీ తర్వాత పుష్ప వాళ్ళ చిత్ర యూనిట్ పైన కూడా. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ప్రజల మీద రుద్దడం ఏంటి, వాళ్ళు రుద్దడం ఏంటి? అదేవిధంగా దీనికి అంతటి కారణమైన చిత్ర యూనిట్ సంధ్య థియేటర్ పైన కూడా వీళ్ళ ముగ్గురిని బాధ్యులను చేసి ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేసినాం. యాక్టింగ్ చైర్పర్సన్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. మా మేము తీసుకుపోయిన సమస్యల పట్ల ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని అల్లు అర్జున్ గారు కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ఢిల్లీకి పిలిపించి ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. రైట్, మొత్తంగా చూసుకుంటే ఏదైతే పుష్ప 2 వివాదం అనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కోర్టులో ఉంది. ఏదైతే సంధ్య థియేటర్ పైన, ఇటు పుష్ప 2 చిత్ర బృందం పైన, ఇటు అల్లు అర్జున్ పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఆర్భాటాలకు పోయి పోలీసుల అనుమతి లేకపోయినా కేవలం ప్రీమియర్ షోకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అల్లు అర్జున్ అలాగే హీరోయిన్ రావడానికి అనుమతి పోలీసులు ఇవ్వలేదు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మళ్ళా అంటే లోపల వెళ్ళి కూర్చుంటే బాగుండేది, కానీ బయటకు వచ్చి ఇష్టానుసారం సన్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికీ అభివాదం చేయడం వల్ల ఈ తొక్కిసలాంటిది ఎక్కువైంది అనేది కూడా అందరూ ఆరోపిస్తున్నారు. ఇటు యుగేందర్ గౌడ్ కూడా అదే ఆరోపిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యుగేందర్ గౌడ్ చెప్పినట్టు తను సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కానీ మైత్రి మూవీస్ ని కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళందరిపైన కేసులు ఫిర్యాదు చేస్తున్నట్టు కంప్లైంట్ లో తెలిపారు. అయితే అల్లు అర్జున్ ఇప్పటికే 25 లక్షలు ప్రకటించారు. మరి దాని గురించి ఏమన్నా చెప్పారా కంప్లైంట్ లో? రైట్, ప్రధానంగా ఏదైతే కంప్లైంట్కి సంబంధించి అంటే ఏదైతే 25 లక్షలు ప్రకటించారో అది ప్లస్ ఘటన జరిగిన వెంటనే వెళ్ళి కలిసి ఉంటే బాగుండేది అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ ఘటన జరిగిన తర్వాత అందులోనూ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కలవడం అనేది కరెక్ట్ కాదు అనేది యుగేందర్ గౌడ్ చెప్తున్నారు. మీరు అన్నట్లుగా ఈ విషయాన్ని యుగేందర్ గౌడ్ని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు, వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు, ఇది ఏమైనా తీసుకెళ్లారా ఎన్హెచ్ఆర్సీ దృష్టికి? తీసుకెళ్ళామండి. మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే నిజంగా నీవు ఇచ్చేది 5 తారీఖున పోయింటే ఒక మానవీయ కోరం నీ లోన్ ఉన్నదని ఆలోచిస్తేవాళ్ళం. ఇంత జరిగినాక పోయినామంటే ఏదో కంటితుడుపు చర్య పోయినాం కాదు, లాభాల్లో 10% కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలనేది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. అది కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మేము. రైట్, డెఫినెట్గా లక్ష్మి, మీరు అన్నట్లు 25 లక్షలు ఇచ్చిన నష్టపరిహారం అనేది ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా యుగేందర్ గౌడ్ తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే నష్టపరిహారం ఇచ్చినప్పటికీ కూడా
పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము. ఇప్పుడు ఏదైతే ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో గత 10 రోజుల పైగా త్రితేజను కూడా మనం బ్రతికించుకోగలమా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తమవుతుందనేది కూడా అనేక మంది ఇటు సంధ్యా థియేటర్ పైన ఇటు పుష్ప టీం పైన కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నష్టపరిహారంతో పాటు ఈ లాభాలు 10% వాటా కూడా ఇవ్వాలనేది యుగేందర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి, అటుపక్క యుగేందర్ గౌడ్ చెప్పినట్టు సినీ ప్రముఖులు కూడా తను కూడా ఒక నిర్మాతనే చెప్తున్నారు. మరి సినీ ప్రముఖులు ఇంకెవరి పేర్లన్నా కంప్లైంట్ లో మెన్షన్ చేసినట్టు తెలుస్తుందా? రైట్, సినీ ప్రముఖుల పేర్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అనేది యుగేందర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే చిత్ర బృందానికి సంబంధించి ఏదైతే పుష్ప 2 చిత్ర బృందం ఉందో ఆ పుష్ప 2 చిత్ర బృందం పైన సినిమాకి సంబంధించి నిర్మాత అలాగే సంధ్యా థియేటర్ హీరో వీరందరిపైన కంప్లైంట్ చేశాము. ఏదైతే నష్టపరిహారం ఇచ్చారో దానిపైన కంప్లైంట్ చేశాము. అదంతా వివరాలు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇటు తెలంగాణ డీజీపీ కానీ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరిస్తామంటే కూడా వారు కూడా యుగేందర్ గౌడ్ బృందానికి హామీ ఇచ్చినట్టు. అయితే శివ, యుగేందర్ గౌడ్ చెప్పినట్టు కంప్లైంట్ లో తను ఇంకా ఏవి ప్రీమియర్ షోస్ కి అయితే అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. సో దీనివల్ల ఇంకా ఇండియా అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమన్నా ప్రీమియర్ షో కంటిన్యూగా ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? రైట్, ప్రీమియర్ షోలు ఇవ్వద్దు అనేది ప్రధానంగా ఈయన డిమాండ్ చేస్తున్నారు. కానీ అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే కనుక ప్రజెంట్ ఆ సందర్భంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆ సందర్భంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏ హీరో సినిమా ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వాలా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇటు గైడ్ లైన్స్ ఏమైనా ఎన్హెచ్ఆర్సీ కూడా గైడ్ లైన్స్ జారీ చేస్తే ఆదేశాలు ఇస్తే కనుక ఆదేశాల అనుసారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుచుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూడాలి ఏం జరగబోతుంది. యుగేందర్ గౌడ్ ఇచ్చిన ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ఫిర్యాదుకు స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా నోటీసులు జారీ చేస్తుందా, డీజీపీకి కానీ సిఎస్ కానీ ఇటువంటి వారికి నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంది. అసలు ప్రజెంట్ దర్యాప్తు ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఘటనకు కారణం ఏంటనే అంశాలపై కూడా పూర్తి వివరాలు ఎన్హెచ్ఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడమని ఏం జరగబోతుంది. ఈ రోజు కంప్లైంట్ చేశారు కాబట్టి ఎన్ని రోజుల్లో రియాక్షన్ అనేది ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. శివ, యుగేందర్ గౌడ్ ఒకసారి అడిగి చూడండి. మీరు రేవతి అంటే నిండు ప్రాణం కోల్పోయింది ఆయన ప్రధాన అంశంగా ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు? రైట్, యుగేందర్ గారు చెప్పండి, ఏదైతే మృతురాలు మృతి చెందిందో ఆ కుటుంబానికి మీరు ఎటువంటి సహాయం కావాలని కోరుతున్నారు? ఇంతకుముందు మీరు చెప్పారు 10% లాభం కావాలని. ఇప్పుడు ఆల్రెడీ త్రితేజ కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. లాభంగా రావాలని అంటున్నాము. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, మొన్ననే ఎఫ్డీసీ చైర్మన్ గారు అయ్యారు. మరి ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తిగా ఒక పేరుంది దిల్ రాజు గారికి. ఆయన సామ్రాజ్యం అంతా కూడా చిన్న నిర్మాతలను ఏదో మంచి సినిమాలు తీస్తే వాళ్ళని ఏదో రకంగా తీసుకొని రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద ఈరోజు సినిమాలు తీసి కోట్లు సంపాదించిన దిల్ రాజు గారు బయటనేమో ఈరోజు దిల్ రాజు గారు అంటే మంచి వ్యక్తి చెల్లామ అవుతున్నారు. సంతోషమే తెలంగాణ నుంచి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావడం. కానీ మరి ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ అయ్యి కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయన స్టేషన్ కొరకు కూడా మేము చూసాం అక్కడ లైవ్లో. చిక్కటపల్లికి ఆయన అరెస్ట్ చేస్తే హుటాహుట్ను వచ్చి ఏదో మొత్తం జరిగిపోతుందని చెప్పి అల్లు అర్జున్ కొరకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు గారు, మరి ఆ కుటుంబానికి నువ్వు ఎందుకు పరామర్శించలేకపోయినావు? తెలంగాణ నుంచి అది తెలంగాణ కుటుంబమే, తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కదా. నువ్వు ఒక ఇండస్ట్రీ పెద్దవు కదా, ఒక ఎఫ్డీసీ చైర్మన్ కదా, ఒక నిర్మాత కదా, నువ్వు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? నిజంగా ఇప్పించే బాధ్యత కూడా ఇప్పుడు బెయిల్ ఇప్పించే బాధ్యత తీసుకున్నావు నువ్వు. ఈరోజు వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత కూడా ఈరోజు దిల్ రాజు గారు తీసుకోవాలి. 10% లాభాల్లో 10% ఇప్పించే బాధ్యత దిల్ రాజు గారు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దిల్ రాజు గారు ఏ విధంగా ఏం చేసినారో భవిష్యత్తులో కూడా ఒక్కొక్క ఇండస్ట్రీ పెద్దల భాగవతం కూడా అంతా ఖచ్చితంగా ఒక బయట పెడతాం. ఈరోజు తెలంగాణ సమాజంలో కానీ ఇంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నా ఎంతోమంది ఈరోజు అనగదొక్కుతుంటా ఈ విధంగా చర్యలు పాల్పడుకుంటా కొద్దిమంది హీరోలకు అంటే ఇటువంటి ముగ్గురు హీరోలకు ఆయన ఏదో కొమ్ము కాసుకుంటా వాళ్ళకు మంచిగా వండుకుంటా వాళ్ళ పేరు చెప్పి ఈయన బిజినెస్లు చేసుకుంటా ఈరోజు అందరినీ కూడా నాశనం చేసిన పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీలో నెలకొన్నది. ఈ విధంగా సమూల మార్పులు రావాలని చెప్పి మేము ఈ పోరాటాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్హెచ్ఆర్సీ నుంచి ఒకటే కోరుతా ఉన్నాం, మేము కోరినాం ప్రీమియర్ షో ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకూడదు అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా లాభాల్లో కూడా 10% ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అండి. ఒక నేషనల్ అవార్డు తీసుకున్న హీరోను అరెస్ట్ చేశారనేది రేవంత్ రెడ్డిపై కూడా కొంత విమర్శలు వస్తున్నాయి.
నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పారండి? నేషనల్ అవార్డు ఇచ్చారంటే ఇటువంటి పని చేద్దాం ఏంటి కొరకు ఇచ్చారు? యాక్టింగ్ కానీ ఏం సినిమా అండి? పుష్ప ఒక దొంగ, దానికంటే గొప్ప సినిమా జై భీమ్లో యాక్టింగ్ చేసలేరండి సూర్య గారు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా, మంచి మంచి హీరోలు ఉన్నారు కదా. మళ్ళీ అదే జానీ మాస్టర్ గారు చూసాం, మన డ్యాన్స్ కొరియోగ్రాఫర్కు ఆయన అవార్డు వస్తే ఆయన నేషనల్ అవార్డు ఈయన ఒక్కరికే రావాలి, ఇండస్ట్రీలో ఇంకొనికి ఉండకూడదు అని చెప్పి కక్ష కట్టి ఆయన మీద అనవసరంగా కేసులు బనాయించలోపడుకున్న చరిత్ర, నీచమైన చరిత్ర ఈరోజు అల్లు అర్జున్ కుటుంబానిది. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు, సమాజం అంతా గమనిస్తూ ఉంది. కాకపోతే అవి చెప్పకపోవచ్చు, కొందరు మీకు భయపడి చెప్పకపోవచ్చు, కానీ ఆ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. అదే మళ్ళీ జానీ మాస్టర్కు అవార్డు వచ్చింది, మళ్ళీ ఆయన కేసు పెట్టి లోపల వేశారు కదా. నేను లోపల వేస్తే తప్పే ఉంది, మళ్ళీ ఆయన కూడా అనౌన్స్ చేశారు కదా, నువ్వు అవార్డు తీసుకుంటే ఇంటర్నేషనల్ అవార్డు తీసుకుంటేదండి, నువ్వు తప్పు చేసినావు, అవకాశం నిండు ప్రాణం బలి తీసుకొని కారణమైన కాబట్టి నేను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు దాన్ని కూడా చట్టం ప్రకారం అందరికీ ఒకటే కదా చట్టము. తెలంగాణలో ఇంతకుముందే నడిచింది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సామాన్యునికైనా సంపన్నునికైనా సెలబ్రిటీకైనా ఒకటే చట్టం అమలు చేసి ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మొత్తం పుష్ప 2 సినిమాకు సంబంధించి అందరిపై కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారందరిపై చర్యలు తీసుకోవాలనేది కొందరు గౌడ్ చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యుల నుంచి అసమానుల వరకు ప్రతి ఒక్క ధనవంతుల వరకు కూడా పేద ధనిక అనే భేదం లేకుండా అందరికీ సమాన న్యాయంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగారు, కానీ మృతి చెందిన వారి గురించి ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు ప్రస్తావించడం లేదు. కనీసం ఇంటికి వెళ్ళి వారికి సానుభూతి వ్యక్తపరిచిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ అల్లు అర్జున్ ఇంటి చుట్టూ వెళ్ళి వారు ప్రదక్షిణలు చేశారనేది ప్రధానంగా యుగంధర్ గౌడ్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులకు సంబంధించి త్వరలోని రియాక్షన్ ఉండబోతుందంటూ కూడా యుగంధర్ గౌడ్ చెప్తున్నారు. అయితే మనం బిగ్ టీవీ లైవ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూసుకున్నట్లయితే బన్నీకి మరో పెద్ద షాక్ తగిలేటట్టే ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ స్టాండ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్లో బయటకు వచ్చిన బన్నీ, అంటే తను బయటకు వచ్చిన తర్వాత పరామర్శించడానికి కానివ్వండి, అటు అంటే ఏదో ఫెస్టివల్ జరిగినట్లే చాలామంది సినిమా హీరోలు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి వచ్చి తనని పరామర్శించడం అయితే తన గృహంలో జరిగింది. అయితే ఏదో గొప్ప పని చేసినట్టు పరామర్శించారు, కానీ అసలు పోయిన ప్రాణం గురించి ఎవరు మాటెత్తరేంటి అని సినీ బృందంని కూడా అటుపక్క ప్రశ్నిస్తున్నాడు యుగేందర్ గౌడ్. అసలు ఏమాత్రం భయపడకుండా సామాన్యుడికైనా లేదంటే ఎంత పెద్ద నేషనల్ అవార్డు వచ్చినా కానీ అందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ అటుపక్క అందరికీ కరెక్ట్ న్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నేషనల్ అవార్డు వస్తే తప్పులు చేయకూడదు, తప్పులు చేసినా ఎగ్జామ్ చేసేస్తామని అయితే లేదు కదా. అట్లాంటిదే జానీ మాస్టర్ కేసులో కూడా తీసుకున్నట్లయితే తనకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది, కానీ తను ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. మరి ఆ బన్నీకి ఒక న్యాయం తనకు ఒక న్యాయం అయితే ఎందుకు? తప్పు ఎవరికన్నా తప్పే, సామాన్యులకైనా అసామాన్యులకైనా ప్రభుత్వం అంతా ఒకటే చట్టం అని చెప్పి యుగేందర్ గౌడ్ చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఢిల్లీకి ఎప్పుడెప్పుడు బన్నీని పిలుస్తారా, లేదా మైత్రి మూవీస్ టీంని మొత్తం పిలుస్తారా, లేదా దిల్ రాజుని పిలుస్తారా, అసలు ఎవరెవరి పైన కంప్లైంట్ నమోదు చేశారనేది ఇంకా తెలియాల్సింది. అయితే ఆ నమోదు చేసిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో నమోదు చేయగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసింది అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏకంగా నేషనల్ లెవెల్ అంటే ఢిల్లీ దాకా చేరుకుంది ఈ చర్చ. అంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ యుగేందర్ గౌడ్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పారంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అసలు ఎలా అగ్రీ చేశారు అల్లు అర్జున్ వస్తారు అని అంటే, ఎందుకంటే ఫ్యాన్స్ వస్తారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అని హెచ్చరిక తెలిసిన తర్వాత కూడా పోలీసులు హెచ్చరించిన తర్వాత కూడా మేము పర్మిషన్ ఇవ్వకుండా సంధ్యా థియేటర్ పైన ఒక కేసు వేశారు. దాని తర్వాత అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ముందు ప్రయర్ పర్మిషన్ లేకుండా వచ్చినందుకు అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు. దాని తర్వాత వాళ్ళ నిర్మాతలు కూడా అసలు ఇంత జరుగుతుంటే అసలు ప్రాఫిట్ కోసమే చూస్తున్నారు, కానీ అక్కడ ప్రాణం పోయింది. ఇంకా అక్కడ శ్రీచే హాస్పిటల్లో ఉన్నారు, తనకి 15 లక్షలు అవుతుంది గత 15 రోజులుగా. 25 లక్షలు ప్రకటించారు, కానీ ఒక్క రూపాయి కూడా చేతికి అందలేనట్టు సమాచారం అయితే అందింది. అయితే దాని గురించి ఏమీ చర్చ ఇవ్వట్లేదు అని చెప్పి ఏకంగా ఢిల్లీలోకి వెళ్ళి అయితే కేసు నమోదు చేసినట్టు జరిగింది. అయితే దీని గురించి ఏమేమి చర్యలు చేపట్టాలో, అసలు పోలీసులు ఎలా దీన్ని తీసుకుంటున్నారో అని చెప్తే వేచి చూస్తూనే ఉండాలి. మరి చూస్తూనే ఉండండి బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్.